నమస్తే అండి. ఇంతకుముందు ఈసీహెచ్ఎస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్క ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వారి యొక్క ఫ్యామిలీ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఆ వీడియోలో చర్చించడం జరిగింది. అయితే పార్ట్ 2గా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. వాటిలో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి. వాటికి కంటిన్యూటీగా ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అలాగే రిటైర్ అయ్యే సోల్జర్‌కి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ అనేది మనకి చాలా సమయాల్లో మనకి ఇది ఒక సంజీవని లాగా మనకి ఉపయోగపడుతుంటుంది. కానీ ఇందులో ఏదైతే నేను ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్పబోతున్నానో ఇవి ముందు నుంచే మనకు తెలుసుంటే ఏంటంటే మనకు ట్రీట్మెంట్కి కానీ, అలాగే పిల్లల విషయంలో కానీ, అలాగే మన పెద్దవారి విషయంలో కానీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా మనం సమయానికి ఆ ట్రీట్మెంట్ని పొందే అవకాశం ఉంటుంది. ఎటువంటి మన పాకెట్ నుండి రూపాయి కూడా వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందండి. సో దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మొదటిగా ఎవరైతే 2015కి ముందు రిటైర్ అయ్యారో చాలామంది, అలాంటి వారు ఇప్పటికీ కూడా ఎఫ్ఎంఏ తీసుకుంటున్నారు. ఎఫ్ఎంఏ అంటే ఏం లేదండి, ఫిక్స్డ్ మెడికల్ అలౌన్స్. ప్రతి మంత్ ₹1000 వారికి అలౌన్స్ అనేది రావడం జరుగుతుంటుందన్నమాట. అప్పుడు పెద్దగా మనకు ఈ మెడికల్కి ఏం అవసరం రాదులే, కనీసం ఈ ₹1000 నెలకు వస్తాయని ఇంతకుముందు ఆశించడం జరిగేది కొంతమంది. అయితే అప్పుడు వారు తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఈసీహెచ్ఎస్ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సింది అన్నట్టు రూల్స్ పెట్టడంతో వారు తన సబ్స్క్రిప్షన్ సిపాయి లెవెల్లో 30,000, జేసీఓ లెవెల్లో 60,000, అలాగే ఆఫీసర్ లెవెల్లో ₹1,20,000 ముందుగానే వారు రిటైర్ అయ్యే ముందుగానే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కట్ చేయించి మరీ ఈ యొక్క ఈసీహెచ్ఎస్గా అవకాశం ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఇంతకుముందు మన చాయిస్ ఇచ్చేవాళ్ళు మీకు అవసరమైతే తీసుకోండి సబ్స్క్రిప్షన్ కట్టేసి, లేదంటే మీరు ఎఫ్ఎంఏ పొందొచ్చు అనే విధంగా ఇంతకుముందు ఆ చాయిస్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇప్పటికీ కూడా ఎఫ్ఎంఏ తీసుకుంటున్నారో వాళ్ళు దయచేసి వీలైనంత త్వరగా ఈ ఎఫ్ఎంఏని క్లోజ్ చేయించి మామూలుగా ఇప్పుడు మనకు స్పర్శ నుంచి కదా ఇప్పుడు పెన్షన్ వచ్చేది, స్పర్శలో డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఎఫ్ఎంఏ అవసరం లేదు, ఇక నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నట్లు ఆ ఫామ్ నింపేసి మనం సబ్మిట్ చేసినట్లయితే ఆ ఎఫ్ఎంఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకునేసి మనం ఈసీహెచ్ఎస్ కార్డుకి మన మొత్తం ఫ్యామిలీకి మొత్తానికి కలిపి ఈసీహెచ్ఎస్ కార్డు మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఆ సమయంలో ఈ ఎఫ్ఎంఏ క్యాన్సిలేషన్కి సంబంధించిన ఏదైతే ఫామ్ ఉంటుందో ఇది తప్పకుండా మనం అప్లోడ్ చేయాలండి. అందువల్ల తప్పకుండా ముందుగా మనం ఎఫ్ఎంఏని క్యాన్సిల్ చేయించుకోవాలి అంటే స్పర్శ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి ఎఫ్ఎంఏని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ ఎఫ్ఎంఏ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అని ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కన్నా మీరు మన కమెంట్ బాక్స్లో ఎఫ్ఎంఏ అని జస్ట్ టైప్ చేయండి. తప్పకుండా మరో వీడియో చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇదండి ఎఫ్ఎంఏ ఒక్క ₹1000 గురించి మనం ఆలోచించి ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడతామనేది చాలామంది ఆ ఇబ్బందులు పడిన సన్నివేశాలు నేను చూశానండి. కొన్ని లక్షల రూపాయలు వారు అనవసరంగా తన కష్టార్జితాన్ని దారబోయటం జరిగింది ఈ ఓన్లీ ట్రీట్మెంట్ గురించి. ఈ ఒక్క ₹1000 గురించి వాళ్ళు ఆలోచించే సబ్స్క్రిప్షన్ తీసుకోకపోవడం వల్ల. సో ఇదండి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ముందుగా ఎఫ్ఎంఏ క్యాన్సిల్ చేసుకొని ఏదైతే మనం ఈసీహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ పే చేయాలో పే చేసి వెంటనే ఈ యొక్క ఈసీహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ దయచేసి తీసుకోవాలండి. ఇక మన పిల్లల విషయం గురించి నేను చెప్తున్నాను. ఎక్స్ సర్వీస్మెన్ యొక్క పిల్లల గురించి వారికి ఎన్ని సంవత్సరాల వరకు ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ వ్యాలిడ్ ఉంటుంది, కొన్నిసార్లు వారి టైం దాటిపోయినప్పుడు కూడా వ్యాలిడ్ ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా బాబు విషయానికి వస్తే, బాబుకి జాబ్ ఏ టైంలో వచ్చినా కూడా 25 సంవత్సరాలకు ముందు ఈ యొక్క ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే 25 సంవత్సరాల వరకే వారికి ఛాన్స్ ఉంటుంది. 25 సంవత్సరాలు వచ్చాయంటే ఆటోమేటిక్గా ఈ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ అనేది. ఇక ఏ సమయంలో వీరికి ఫెసిలిటీ ఉండే అవకాశం ఉంది లైఫ్ లాంగ్ అంటే, పూర్తి స్థాయిలో వారు డిజబిలిటీ అయిపోయి ఉండి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పూర్తిగా లాంగ్ టైం వరకు కూడా వారు ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీస్ తీసుకునే అవకాశం ఉంది. అర్థమైంది కదండి. ఇక పాప విషయానికి వస్తే, డాక్టర్ విషయానికి వస్తే, వారికి పెళ్ళి అయిపోయింది అంటే వారికి ఇక ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ క్యాన్సిల్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. డాక్టర్స్ విషయానికి వస్తే వారికి మ్యారేజ్ అయిపోయిందంటే ఈ యొక్క ఫెసిలిటీ అనేది క్యాన్సిల్ అయిపోతుందని నేను చెప్పాను. ఆ తర్వాత ఇంకో విషయం తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాలి. కొన్ని కేసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డివోర్స్ అయిపోయినా లేదా విడో అయిపోయినా, అంటే ఆ తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారు మరలా ఈసీహెచ్ఎస్ ఫెసిలిటీ పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్స్కి తెలిసి ఉండాలండి. ఇది ప్రతి ఇయర్ కూడా ఈ డిపెండెంట్స్లో చిల్డ్రన్కి అలాగే మదర్ ఫాదర్కి తప్పకుండా రెన్యువల్ కొరకు వారి యొక్క ఇన్కమ్ ప్రూఫ్ని సబ్మిట్ చేసి రెన్యువల్ చేయాలి. అది కూడా ఇన్ టైంలోనేనండి. ఇన్ టైం అంటే లాస్ట్ ఇయర్ మనం ఏ డేట్న మనం ఈ యొక్క ఫామ్ అప్లోడ్ చేశామో అదే డేట్న నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా అప్లోడ్ చేయాలండి, గుర్తు చేసుకొని మరి. లేదంటే కార్డు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. ఓకేనండి, ఇదండి ముఖ్యమైన విషయం. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి. ఈ విషయం కూడా చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ కేసెస్ నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిటైర్ అయ్యి వచ్చానండి 17 ఇయర్స్ తర్వాత. ఆ తర్వాత నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. అక్కడ కూడా మెడికల్ ఫెసిలిటీ దొరుకుతుంది నాకు.
అయితే ఈ ఫెసిలిటీ దొరుకుతుంది కదా అని నేను ఈసీహెచ్ఎస్ కార్డ్ని నెగ్లెక్ట్ చేసేసాను, అప్లైయే చేసుకోలేదు, అలాగే నేను రిటైర్ వచ్చాను. అలాంటప్పుడు ఏ విధంగా మనకి ఏది బెస్ట్ అండి అని చెప్పి కొంతమంది మనల్ని అడగవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పూర్తిగా మన దృష్టిలో ఉంచుకోవాలండి. ఈ ఈసీహెచ్ఎస్ కార్డు ఏదైతే ఉందో మీకు ఇంతకుముందే నేను క్లియర్గా చెప్పాను. ఈసీహెచ్ఎస్ కార్డు అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్, నో లిమిట్ అండి. ఇందులో ఎంత పెద్ద మేజర్ ట్రీట్మెంట్ అయినా ఈసీహెచ్ఎస్ ద్వారా మనం పొందే అవకాశం ఉంది. కొన్ని కేసెస్లో మనం స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. సో అర్థమైంది కదండి, లిమిట్లెస్ ట్రీట్మెంట్ ఇది, మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో మీరు ఎటువంటి ఉద్యోగంలో అయినా, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయినా అక్కడ తప్పకుండా లిమిటెడ్ ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది. లిమిటెడ్ అంటే కొంత ట్రీట్మెంట్ దొరికిన తర్వాత తప్పకుండా మన చేతి నుంచి డబ్బు పెట్టాల్సిందే. సో అర్థమైంది కదండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మనం కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎమర్జెన్సీలో మనకు ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైనప్పుడు కొన్ని రోజులు, ఒక 2-3 డేస్ మనం ట్రీట్మెంట్ పొందిన ఎమర్జెన్సీలో మరలా వెంటనే ఈసీహెచ్ఎస్కి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించాలండి మనం. ఎందుకంటే మనకి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ ఇస్తుందంటే ఇలాంటి ఫెసిలిటీస్ వదులుకున్నంత అమాయకత్వం మరేది ఉండదు. ఇలాంటి కేసులు నేను విన్నాను కాబట్టే దీని గురించి అదే పనిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. కొంతమంది చాలా బిజీ షెడ్యూల్లో ఉండి ఈ యొక్క ఈసీహెచ్ఎస్ని గురించి పూర్తిగా వదిలేయటము, మర్చిపోవటం జరగటం వల్ల చాలా వరకు లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరో వరకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక 4th పాయింట్కి నేను వచ్చానండి. ఇప్పుడు 4th పాయింట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలిసి ఉండాలండి. ఇక్కడ ఈసీహెచ్ఎస్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా మనకు ఈసీహెచ్ఎస్ విషయంలో ప్రతి ఒక్క అవకాశం, ప్రతి దానికి చాయిస్ ఇచ్చారండి. మొదటిగా మనం ఏదైనా మన నేటివ్ ప్లేస్ని చేంజ్ అవుతున్నామంటే దగ్గరలో ఉన్న ఏ పాలిక్లినిక్ అయినా కానీ మన కార్డ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే పాలిక్లినిక్ టు పాలిక్లినిక్కి మన కార్డ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ పొందే అవకాశాలు వస్తాయన్నమాట. అంటే మెడిసిన్స్, దీర్ఘకాలిక వ్యాధులకు మెడిసిన్స్ తీసుకోవాలన్నా, రెఫరల్ మనం వెంటనే పొందాలన్నా దగ్గరలో ఉన్న దానికి మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా, అలాగే మన చేంజ్ ఇన్ డేటా కరెక్షన్, అంటే మన ఎవరిదైనా మన ఫ్యామిలీలో మన వైఫ్ది నేమ్ చేంజ్ చేసుకున్నా, పిల్లలది నేమ్ చేంజ్ చేసుకున్నా, అలాగే ఇంకా ఏదైనా డీటెయిల్స్ మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఆ చేంజ్ చేసుకున్న డీటెయిల్స్తో పాటు మన కార్డు మనం పొందాలి అంటే ఆ చేంజ్ ఇన్ డేటా కరెక్షన్ అనే అవకాశం ఉందండి. మన లాగిన్ అయ్యి మన వెబ్సైట్లో మనం చేంజ్ చేసుకొని కొత్త కార్డును కూడా పొందే అవకాశం ఉంది. ఓన్లీ 177 రూపీస్ మాత్రమే మనం పే చేయవలసి వస్తుందండి. ఇంత గొప్ప ఫెసిలిటీస్ మనకు అందించడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ఈసీహెచ్ఎస్ కార్డు ద్వారా. ఇవ్వండి చాలా ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీస్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో, వారి యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ తప్పకుండా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్స్. ఇంకా ఏవైనా మిస్ అయ్యాయి పాయింట్స్ అనిపించినా, లేదా మీ తరపు నుంచి ఏమైనా తెలుసుకోవాలనిపించినా కమెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. వాటిని కూడా నేను కలిపి పార్ట్ 3లో మన వ్యూవర్స్కి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇదండి వీడియో. మరో వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్, జై భారత్.